శ్రీచక్ర ఆస్ట్రాలజీ రెమెడీస్కి స్వాగతం. ఇప్పుడు ఏ లగ్నానికి అయినా 1, 5, 9 స్థానాధిపతులు మిత్రులు అవుతారు. బాగా గమనించండి. మేష లగ్నానికి 1, 5, 9 స్థానాధిపతులు కుజుడు, రవి, గురువు. అలాగే వృషభ లగ్నానికి 1, 5, 9 స్థానాధిపతులు శుక్రుడు, బుధుడు, శని మిత్రులు. ఇదే విధంగా అన్ని లగ్నాలకు వస్తావి. గమనించండి. వీటిని త్రికోణములు అంటారు. జాతకంలో చాలా ముఖ్యమైన స్థానాలు ఇవి. అయితే రవి, చంద్రులకు ఒక స్థానాధిపత్యం ఉంది కాబట్టి వీటికి కేంద్ర స్థానాలు ఆధిపత్యం వస్తే ఆ లగ్నములకు శుభులు అవుతారు. ఏ లగ్నానికి అయినా రవికి, చంద్రునికి కేంద్రాధిపత్యం వస్తే ఆ లగ్నాలకి ఆ గ్రహములు యోగకారక గ్రహములు అవుతారు. ఉదాహరణకి వృషభ లగ్నముకు సింహరాశికి 4వ ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఈ లగ్నముకు రవి యోగిస్తాడు. అలాగే తులా లగ్నముకు కర్కాటక రాశికి 10వ ఆధిపత్యం వస్తుంది కాబట్టి ఆ లగ్నముకు చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాను, గమనించండి. ఈ పట్టికలో 2 రాశులకు ఒక గ్రహములుగా చూపించాము. చూడండి. మేష లగ్నముకు 1, 4, 5, 9వ పతులు వరుసగా కుజుడు, చంద్రుడు, రవి, గురు ఈ లగ్నముకు యోగించే గ్రహాలు. ఈ వర్గంకు చెందిన కేతు కూడా యోగించును. గమనించండి. వృషభ లగ్నముకు 1, 5, 4, 9 పతులు అయిన శుక్రుడు 4వ ఆధిపత్యం రవి, 5వ ఆధిపత్యం బుధుడు, 9వ ఆధిపత్యం శని ఈ లగ్నానికి యోగించే గ్రహములు. మిగతా గ్రహములు పాపగ్రహములు. అలాగే మిథున లగ్నానికి 1, 5, 9వ పతులు అయిన బుధుడు, శుక్రుడు, శని ఈ వర్గానికి చెందిన రాహు మిత్రులు. మిగతా గ్రహములు శత్రుగ్రహములు. అలాగే కర్కాటక లగ్నానికి 1, 5, 9 ఆధిపత్యం చంద్రుడు, కుజుడు, గురువు ఈ లగ్నానికి చెందిన కేతువు మిత్రగ్రహములు. మిగతా గ్రహములు శత్రుగ్రహములు. అలాగే సింహ లగ్నానికి 1, 5, 9 ఆధిపత్యం అయిన రవి, కుజ, గురువు, కేతు మిత్రగ్రహములు. మిగతా గ్రహములు శత్రుగ్రహములు. అలాగే కర్కాటక లగ్నానికి 1, 5, 9 అధిపతులైన బుధుడు కన్యా లగ్నానికి 1, 5, 9 అధిపతులు అయిన బుధుడు, శుక్ర, శని, రాహు మిత్రులు. మిగతా గ్రహములు శత్రువులు. అలాగే తులా లగ్నముకు 1, 5, 9 10 ఆధిపత్యమైన శుక్రుణ్ణి, బుధుణ్ణి, చంద్రుణ్ణి మిత్రులు. ఆ వర్గముకు చెందిన రాహు యోగిస్తాడు. మిగతా గ్రహములు శత్రుగ్రహములు. అలాగే వృశ్చికం లగ్నముకు 1, 5, 9 10 ఆధిపత్యమైన కుజుడు, గురువు, చంద్ర, రవి, కేతు మిత్రులు. మిగతా గ్రహములు శత్రువులు. అలాగే ధనుసు లగ్నానికి 1, 5, 9 ఆధిపత్యాలు అయిన గురువు, కుజుడు, రవి, కేతు మిత్రులు. మిగతా గ్రహములు శత్రువులు. అలాగే మకర లగ్నముకు 1, 5, 9 మిత్రగ్రహములు శని, శుక్రుడు, బుధుడు, రాహు మిత్రగ్రహం. మిగతా గ్రహములు శత్రుగ్రహాలు. కుంభ లగ్నముకు 1, 5, 9 అధిపత్యులైన శని, బుధ, శుక్ర, రాహులు మిత్రులు. మిగతా మిత్రులు. రాహు మిత్రువు. మిగతా గ్రహాలు శత్రువులు. అలాగే మీనా లగ్నముకు
చెందిన 1-5 ఆధిపత్యమైన గురువు, చంద్రుడు, కుజుడు, కేతువు మిత్రులు, మిగతా గ్రహములు శత్రువులు. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రవి మిగతా గ్రహాలల్లో ఉచ్చ నీచ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.